ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా పత్తి, వరి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈసారి అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు పడుతూ ఉండటంతో రైతులు దుక్కలు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించి కొంతమంది కేటుగాళ్లు అధిక దిగుబడి వస్తుందని రకరకాల పేర్లతో నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాల్సిన అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నకిలీ విత్తనాల దందా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు అక్కడక్కడా పట్టుకుంటున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ఏటా క్వింటాల కొద్దీ నకిలీ విత్తనాల అమ్మకాలు సాగినా పోలీసులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, ఆత్మకూరు మండలాల పరిధిలో సుమారు 2508 కేజీల నకిలీ విత్తనాలను పోలీసులు సీజ్ చేసి నకిలీ విత్తనాలు తయారు చేసే ముఠాకు చెందిన 12 నిందితులను రిమాండ్కు పంపారు. దీంతో పోలీసుల కళ్ళు కప్పి ఇంకెంతమంది దందా కొనసాగిస్తున్నారు అనే ప్రశ్నలు సైతం రైతన్నలు వేధిస్తున్నాయనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ పత్తి విత్తనాలపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోమని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లాలో ప్రతిరోజు ఈ నకిలీ విత్తనాలని ఎవరైతే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడైతే నిల్వ చేస్తున్నారు అనే దాని మీద గత కొంతకాలంగా మనం పోలీస్ నిఘా అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే పత్తి విత్తనాలను ఎవరైనా వాడినా, ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, నిల్వ చేసినా వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, అసలైన విత్తనాలను వాడండి, నాణ్యతా ప్రమాణాల పరీక్షలను ఎదుర్కొన్న విత్తనాలను వాడండి, జర్మినేషన్ టెస్టు, ప్యూరిఫికేషన్ టెస్టు అన్నీ పాస్ అయిన విత్తనాలను వాడండి, లోకల్గా ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించండి, వాళ్ళ సూచనల ప్రకారం ముందుకెళ్ళండి. మీకు లోకల్ మార్కెట్లో మంచి విత్తనాలు దొరుకుతాయి. మీరు వ్యవసాయ అధికారులను సంప్రదించి వాటిని వాడండి. అదేవిధంగా నకిలీ విత్తనాలను ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళ మీద. గుంటూరు, నరసరావుపేట, మహారాష్ట్ర ప్రాంతాల నుండి నకిలీ విత్తనాలను తక్కువ ధరకు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్న రైతులే టార్గెట్గా అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి రైతులను మోసం చేస్తున్నారు. పక్కాగా కవర్లలో ప్యాకింగ్ చేసి ఒరిజినల్కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ ప్యాకెట్స్ను తయారు చేసి రైతులను బురిడి కొట్టిస్తున్నారు. విత్తనాలు తీసుకునే సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు తీసుకొని మోసపోవద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా, స్టోరేజ్ చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎంత నిఘా పెట్టినా రైతులకు మాత్రం నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు. స్పెషల్ టీంలతో గోదాములలో చెక్ పోస్టులతో కూడా తనిఖీలు చేయిస్తూ ఉన్నారు. అయితే రైతన్నలు మాత్రం దీనికి బలవుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే నకిలీ విత్తనాల తయారీని నివారించలేకపోతున్నారు అని రైతులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, మా పేరు కొప్పు వెంగళయ్య. మీరు ఎప్పుడే కానీ బయట నకిలీ విత్తనాలు చాలా అమ్ముతుర్రు. ఆ తీసుకోకుండా మనం పేరున్న షాపులల్లో మనం తీసుకుంటే మనకు రైతు కూడా దిగుబడి మంచిగా వస్తాయి, రేపు విత్తనం కూడా ఫెయిల్ కాదు. మనం బయట తీసుకున్నాం అనుకో, అవి కల్తీ జరిగి మనకు ఎందుకు తక్కువ ధర వస్తున్నాయి. మనం బయట తీసుకుంటే మనకు చాలా అవకతవకలు పడతాం, మళ్ళీ అయినాక పంట నష్టపోతాం, 6 నెలలు చేసిన కష్టం కూడా అంత వృధా అయిపోతుంది. కాబట్టి ఎంతసేపు ఉన్నా మీరు షాపులో గుర్తింపు పొందిన షాపులే అగ్రికల్చర్ మనకు దానికి సంబంధమైన షాపులు చూసుకోరు. కానీ బయట ప్యాకెట్ దొరుకుతున్నాయి, ఈడ దొరుకుతున్నాయి, ఆడ దొరుకుతున్నాయి చూసుకోకూడదు.